హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కోవాతోటి నేతి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి అనమాట. అంత బాగుంటాయి. ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా, ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు తీసుకొని ఫస్ట్ పిండి కలుపుకోవాలి. ఉప్పు పిండి కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి అన్నీ పోస్తే లూజ్ అయిపోతుంది అనమాట పిండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అట్లా పోసుకుంటేనే మంచిగా పిండి అనేది మంచిగా మెరుగుతుంది, సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. పోలేలు అంటారు, బొబ్బట్లు ఏదైనా అనొచ్చు. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇట్లా రావాలి. నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయినా అనమాట. ఏంటంటే పసుపు వేయడం మర్చిపోయినా. కొంచెం పసుపు వేసుకోవాలి. అదే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. నేను తర్వాత పిండి అంతా కలిపిన తర్వాత నాకు పసుపు గుర్తొచ్చింది అనమాట. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మొత్తం నెయ్యితోటి వేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇక మనకు టైంని బట్టి నానబెట్టుకోవాలన్నమాట పిండి. ఒక 4-5 గంటలు నానినా కానీ పర్వాలేదు. నేనైతే ఒక 2 గంటలు అట్లా నానబెట్టిన. కొంచెం నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి పక్కకు పెట్టేసినాను. మూత పెట్టి ఒక 2 గంటలు అట్లా పక్కకు పెట్టుకున్నాను అనమాట. 4-5 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇటు పిండి లైట్గా ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టి ఒక 2 గంటలు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఒక 1.5 కప్పు పాల పౌడర్, మిల్క్ పౌడర్ తీసుకొని మరి లేకపోతే మనం కోవా దొరుకుతుంది కదా, ఆ కోవా అయినా తీసుకోవచ్చు. స్వీట్ హౌస్లలో పచ్చి కోవా దొరుకుతుంది కదా, అది తీసుకొని అలా చక్కెర పౌడర్ పోసైనా చేసుకోవచ్చు. కానీ ఇంకా లేకపోతే పాలతోటి కోవా వేసుకొని అయినా చేసుకోవచ్చు. పాలతోటి కోవా వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇది ఒక 10 మినిట్స్లో వేసుకోవచ్చు అనమాట. ఈ కోవా మిల్క్ పౌడరు 1.5 కప్పు తీసుకొని 1.5 గ్లాసు, చిన్న గ్లాసు అంటే మనం కొలత కాకపోయినా దోశపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి. లైట్ ఇట్లా జారుడుగా బూందీ కలుపుకుంటాం కదా, బూందీ కొట్టే పిండి ఎట్లుంటుందో శనగపిండి అట్లా ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. అట్లా అయ్యే వరకు పొయ్యి మీద పెట్టకుండా కలుపుకోవాలి. నీళ్ళు పోసి కలుపుకొని తర్వాత పొయ్యి అంటు పెట్టి చిన్న మంట మీదనే, టోటల్ చిన్న మంట మీదనే కోవా తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఆగకుండా కంటిన్యూగా కలపాలి. అస్సలు ఆగొద్దు. ఆగినామనుకో అడుగంటుతుంది అనమాట. కొంచెం మందం కడాయి ఉంటే తీసుకోవచ్చు మీరు. నా దగ్గర మందంది లేదు, అందుకే నాది ఎంత కలిపినా కానీ కొంచెం ఇట్లా అడుగంటినట్టు అయ్యింది. కొంచెం పలసగా ఉందన్నమాట. ఎక్కువ వండి అది పలసగా అయిపోయింది. బాగా మందం ఉన్న కడాయి అయితే మంచిగా వస్తుంది కోవా. పాలతోటిగా చేసిందైనా సరే, మిల్క్ పౌడర్ తోటి చేసిందైనా సరే. కొంచెం ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండాలి, అస్సలు ఆపకుండా. మనకైతే కొంచెం చెయ్యి నొప్పి పెడుతుంది కలిపి. ఇగో నాది పలసగా ఉంది కదా కడాయి, కొంచెం కడాయికి సైడ్లకు అంటింది. కొంచెం అడుగు కూడా ఇట్లా అడుగంటినట్టు అయ్యిందనమాట. అయినా సరే కొంచెం ఇట్లా పైన అంతా లైట్గా కలుపుకుంటూ ఇట్లా గంటతోటి గట్టిగా అనకుండా మీద కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కోవా అనేది గట్టిగా కావాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి. ఏమన్నా ఉండలు ఇట్లున్నా కానీ ఇప్పుడే గంటతోటి ఇట్లా అనుకోవాలన్నమాట. ఉండలు ఉన్నా కానీ మనం బొబ్బట్లు చేసేటప్పుడు హోల్స్, రంధ్రాలు పడతాయి. ఇప్పుడే ఉండలు అసలు ఉండదు. కొన్ని ఏమన్నా ఉన్నా కానీ స్పూన్ తోటి ఇట్లా అనుకుంటే పోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా కలుపుకోవాలి పిండిలా. నెయ్యి అంతా పిండిలో కలిపే వరకు కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలకు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలకు వేసుకొని కంప్లీట్గా చల్లారాలి. ఇట్లా కొంచెం ఇట్లా కిందికి మీది కంటే తొందరగా చల్లగా అవుతుంది కదా. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసిన. నేను పసుపు ముందే వేస్తే ఇంకా బాగా ఏమంటారు, పిండి మంచిగా పసుపు అనేది మంచిగా కలుస్తుంది అనమాట. పచ్చగా ఎల్లో కలర్ వస్తుంది. నేను తర్వాత వేసిన కదా, కొంచెం అట్లా అంత పర్ఫెక్ట్గా కాలేదనమాట. ఇప్పుడు చక్కెర పౌడరు, మనం స్వీట్ను తినేదాన్ని బట్టి చక్కెర పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 50-60 గ్రాములు అంత వేసిన అనమాట, ఎక్కువ వేయలేదు. 60 గ్రాములు చక్కెర పౌడర్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద ఏం పెట్టని అవసరం లేదు. చక్కెర పౌడర్ అనేది బాగా కలుపుకున్న తర్వాత ఒక
అరగంట 45 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. నేను ఆ గిన్నె పెద్దగా ఉందని వేరే చిన్న కటోరలో పెట్టి పక్కకు పెట్టేసిన కోవా. ఒక అరగంట 45 మినిట్స్ అయితే మంచిగా ఇట్లా ఉండకు వస్తుంది అనమాట, గట్టిగా అవుతుంది. ఇగో ఇట్లా ఈ గట్టిగా ఇట్లా కావాలన్నమాట. అయితే ఇక నూనె, చేయికి నూనె అయినా నెయ్యి అయినా రాసుకొని ఇట్లా ఉండలు అన్నీ వేసుకొని పెట్టుకోవాలి ముందే. మనం ఒక 4-5 గాలు వేసి పెట్టుకోవాలి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లనే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, ఊకే పిండి తీయకుండా అట్లా తీయకుండా. తర్వాత ఇగో 4-5 నేను అట్లా 4 ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత ఈ మైదా పిండి ఉంది కదా, బటర్ పేపర్ తీసుకున్నాను నేను. బటర్ పేపర్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఈ మైదాపిండి ఇట్లా సాగుతూనే ఉంటుంది కదా, ఇట్లా చేయితోటి ఇట్లా అనుకోవాలి, మంచిగా కొంచెం వెడల్పుగా అనుకోవాలి. అనుకొని మన కోవా ఉన్నది కదా, ఆ కోవా ఇట్లా పెట్టేసేయాలి. సేమ్ ఇంకా పోలేలాగానే, పోలేలే కానీ ఇది నెయ్యి మొత్తం కంప్లీట్గా నెయ్యితోటి అనమాట. ఇప్పుడు ఇవి చేసినాయి అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇక అయితే ఒక ఫంక్షన్ పోయినాం అనమాట. ఇక కొంచెం బాగా మంచి కోవా బొబ్బట్లు పెట్టిరనమాట. కోవా నేతి బొబ్బట్లు ఎట్లా చేస్తారంటే, ఒక పిల్లగాడు చెప్పిండనమాట, మీరు పాలతోటి ఉడికించుకొని పాలు మొత్తం కోవా కడాయిలో పోసి కోవా వేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ పౌడర్ తోటైనా వేయచ్చు అని చెప్తే సరేలే అనేసి ఇంకా మిల్క్ పౌడర్ తోటి చేసిన అనమాట. ఇక మిల్క్ తోటి అయితే ఇక చాలా టైం పడుతుంది అనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే అట్లా వేసుకోవచ్చు అన్నట్టుగా. మంచి పూర్ణం అందులో పెట్టి ఇట్లా మంచి వెడల్పు అనుకోవాలి, చేతితోటి ఒత్తుకోవాలి. బటర్ పేపర్ మీద అయితే మంచిగా వస్తుంది అనమాట, దానికి అత్తుకోకుండా. తర్వాత ఇక పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని నెమ్మదిగా తీసుకోవాలన్నమాట. దానికి ఇట్లా ఊడి రాకుండా నెమ్మదిగా తీసుకొని నెయ్యి వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరలేసుకోవాలి. ఇది పల్స ఉంటాయి కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక గంటె సాయం తీసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతో మరలేసుకోవాలి. మంచిగా ఎక్కువ మాడిపోకముందే తీసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కాల్చుకోవాలి నెమ్మదిగా, మరీ గట్టిగా ఒత్తొద్దు. గట్టిగా ఒత్తితే ఇట్లా కోవా అనేది కరుగుతుంది కదా వేడికి, ఇక వాటర్ ఇట్లా కోవా బయటకు వచ్చేస్తుంది అనమాట. మన ఇష్టం ఉంటే బటర్ పేపర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఒకదాని మీద ఒకటి వేసుకున్నా పర్లేదు, మామూలుగా ఉంటాయి అన్నమాట. నేను అతుకపోతాయి అన్నట్టు బటర్ పేపర్లో వేసిన, కానీ ఏం అతుక్కోలేదన్నమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత మంచిగా వచ్చినాయి అవి. తింటుంటే కూడా కోవా ఇట్లా మంచిగా వాటర్ మన ఏమంటారు కాకినాడ కాజాలలో ఎట్లా వస్తుంది జ్యూసు అట్లా వస్తాయి అన్నమాట. ఈ నీటి కోవా బొబ్బట్లు తింటే చాలా బాగున్నాయి. మా పిల్లలైతే మంచిగా ఉన్నాయని తిన్నారు. మా విశ్వనాథ్, మా నిఖిలాగి ఇట్లా మా ఓడు అందరికి ఇట్లా కూడా చాలా బాగున్నాయని. కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అన్నీ అట్లనే చేసుకొని ఇట్లా నెమ్మదిగా మరలేసుకొని ఇగో దానికైతే బయటకు వచ్చేసింది అనమాట కోవా. కొంచెం ఇట్లా ఓల్లాగా పడి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి. వేడి మీద ఇగో మస్తు సుర్రు నాకు కాలుతున్నాయి అనమాట. వేడి మీద తింటేనైతే అసలు అబ్బా నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి అనమాట, అంత బాగుంటాయి. ఇగో తెల్లగా ఎట్లా కనిపిస్తుంది చూసిరా అది కోవా అట్లుంటాయి అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టి పడతాయి అంతే, కానీ ఎప్పుడు తిన్నా కానీ జ్యూసీ లాగానే ఉంటుంది. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కదాంతో స్టార్ట్ చేస్తారు, 4-5 గాల తింటారు, అంత బాగున్నాయి అనమాట. కోవా నేతి బొబ్బట్లు చెయ్యండి, మీరు కూడా చేసుకోండి. చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా చిన్న తల్లి వచ్చిందనమాట మా ఇంటికి. అయితే చాలా రోజులు అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ ఇంటికంటే కొంచెం దగ్గరే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అయితే వచ్చిందనమాట. నిన్న బాదుషా చేసిన కదా, వీడియో పెట్టిన కదా, కావాలంటే చూడండి ఎవరైనా. అయితే బాదుషా ఇచ్చిన అనమాట. చిట్టి తల్లి ఇంతకుముందు వీడియోలలో తిని బాగుందని చెప్పేది. అయితే బాగుందని అంటే బాగలేదట, నెత్తి పట్టుకుంటుంది అనమాట, అస్సలు బాగలేదని. అగో రామా అంటుంది అనమాట. బాగుందారా చెప్పు అంటే రామా అగొత్తు అంటుంది. ఎన్ని కథలు అసలు పిల్ల దగ్గర. అగో ఇట్లా యాక్టింగ్ చేసింది చూసి రాగో ఇప్పుడేమో సూపర్ అని చెప్తుంది అనమాట. సూపర్ అని చెప్తుంది. అగో వాళ్ళ అక్కని కొడుతుందట, అరిపోయిన వాళ్ళ అక్కని పెద్ద అక్కని కొడుతా అని చెప్తుంది అనమాట. అగో చేయి లేపుతుంది, మస్తు అజ్జకారత అన్నట్టు. ఇవాళ వచ్చింది ఇక వాళ్ళ అక్క మీదకి ఎట్లా బెదిరిస్తుంది చూసిరా, చేయి లేపుతుంది, ఏళ్ళు చూపిస్తుంది.
ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.